మహిళ అంటే ఒక్క వంటింటికే పరిమితం కాదు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్నారు. మహిళ తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు. మహిళా కిసాన్ స్వశక్తి పరియోజన్ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతూ తన తోటి రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మన కరకమిట్ల పార్వతి. ఆమెది నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దురుపాడు గ్రామం. ఆ గ్రామంలో ఎన్పిఎం పద్ధతులు పాటిస్తూ తన తోటి రైతులకు సలహాలిస్తూ ఆ గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు మన కరకమిట్ల పార్వతి. ఏమన్నా దిగులుగా కూర్చొని ఉన్నారు? చేలో పురుగులు ఎక్కువ ఉన్నాయి, ఏం చేద్దాం? ఏం చేస్తావన్నా, చేలో ఎక్కువగా ఉన్నాయి పురుగులు. మీరేంటమ్మా దిగులుగా కూర్చున్నారు? మీకేమైంది? ఇట్లా కూర్చొని దిగులు పడితే ఏమొస్తుంది? పొలంలోకి వెళ్ళి పొలం పరిశీలించి వద్దాం, చూద్దాం పని. అన్నా, నువ్వు చెప్పింది నిజమేనన్నా, నీ పొలంలో పురుగులు ఎక్కువగా ఉన్నాయి. చూడన్న, పచ్చిపురుగు వల్ల పంట అంతా నాశనం అయిపోయింది. అక్క, మీ పొలంలో పొండు తెగులు పచ్చపురుగు ఎక్కువగా ఉంది. అవునక్క. అవునమ్మా, ఈ పంటలో ఎక్కువ తెగుళ్ళు వచ్చున్నాయి. మీకు ఈ సంవత్సరం పెద్దగా పంటలో దిగుబడి వచ్చేటట్లకైతే నాకైతే కనిపించట్లేదు. మన పొలంలో పురుగులు ఎక్కువగా ఉన్నాయి కదా, మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం అక్క, ఈ సంవత్సరము మనం పైరు వేసుకుంటే పెట్టుబడి కూడా వచ్చేటట్లేదు ఈ పురుగుల వల్ల. పార్వతి పొలంలో కూడా పురుగులు ఎక్కువగా ఉండే, మరి ఆమెకి ఎంత దిగుబడి ఎట్లా వచ్చిందో వెళ్ళి కనుక్కుందామా? సరే అన్న, ఆమెను అడిగి తెలుసుకుందాం పండి అన్న. పార్వతమ్మా,
ఇట్టొచ్చారా? ఏం చేయను పార్వతమ్మ, చేలో పురుగులు ఎక్కువగా ఉన్నాయి. నిన్ను అడిగి తెలుసుకొని పోదామని వచ్చిన. పార్వతమ్మ, మరి మీ పొలంలో కూడా పురుగులు ఎక్కువగా ఉన్నాయి కదా, మరి నీకు అంత దిగుబడి ఎట్లా సాధించావో మాకు చెప్తావా? అవునన్నా, నా పొలంలో కూడా విపరీతంగా పురుగులు ఉన్నాయన్న. ఎన్పిఎం వాళ్ళు రాజులేని సూత్రాలు నేర్పించినారన్న. ఈ రాజులేని సూత్రాల్లో లింగాష బుట్టలు ఉన్నాయన్న. అది ఆ పద్ధతి పాటించడం వల్ల పురుగుల్ని నేను కొంచెం అరికట్టగలిగానన్న. పార్వతమ్మ, లింగాకర్షక బుట్టలు అంటే ఏంటి? ఇదమ్మా, దీన్ని లింగాష బుట్ట అంటారమ్మా. ఇవి ఎక్కడ దొరుకుతాయి? వీటిని ఎలా వాడుకోవాలి? ఇవి మన గ్రామంలో ఎన్పిఎం షాప్ ఉంది, ఆ షాప్లో దొరుకుతాయి. నేను లింగాష బుట్ట చెప్పాను కదమ్మా. దీన్ని ఎలా తయారు చేసుకుంటారంటే, ఇది లూరమ్మా. ఇది పుల్లగా పెట్టుకొని ఇలా ఇలా పెట్టారు. ఈ పుల్లకి ఇలా పెట్టి దీనికి అలా అమర్చుకుంటారన్నమాట. దీనికి అమర్చుకోవాలి. ఈ లూరు పెట్టుకున్నాం కదమ్మా, ఈ ప్లేట్కి, ఈ ప్లాస్టిక్ బుట్టకి ఈ ప్లేటు అమర్చుకోవాలి. ఇలాగా అమర్చుకోవాలి. ఇక్కడ కర్ర పెట్టి ఇక్కడ తాడు కట్టేసుకోవాలి. ఇక్కడ ఇలాగా తాడు కట్టుకోవాలి. ఇక్కడ 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 తాడు సహాయంతో ఇక్కడ కింద పైన తాడు సహాయంతో రెండు దిక్కులా కట్టేసుకోవాలి. అమ్మా, ఇప్పుడు ఈ లింగాష బుట్టలు ఇట్లా తయారు చేసావు కదా, మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటి? చెప్పినాను కదమ్మా, ఇదిగో లూరు అని. ఇదిగో ఈ లూరు వల్ల ఇది ఆడ పురుగు వాసన వస్తుంది. అందుకని ఆడ పురుగు ఉందేమో అని చెప్పి మగ పురుగులు వచ్చి దీంట్లో బుట్టలో పడిపోతాయి. ఇక్కడికి ఆ మగ పురుగులు దీంట్లో పడడం వల్ల ఆడ పురుగులు గుడ్డులు పెట్టే అవకాశం ఉండదమ్మా. ఇందులో పురుగులు పడతాయి కదా, ఈ పురుగుల్ని మనం అలాగే వదిలేయకుండా దీన్ని నలిపి నాశనం చేసేయాలి మనం. దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అక్క? అన్ని పురుగులకి ఒకే లూరు ఉండదమ్మా. ఏ పురుగుకి సంబంధించి ఆ పురుగు లూరే వాడాలి దీనికి. ఈ లూరు ఉంది కదమ్మా, ఈ లూరుని ప్రతి 15 రోజుల నుంచి 20 రోజులు మధ్యలో మార్చుకోవాలి. అన్ని పంటలకి ఈ లింగాష బుట్ట ఒకటే మాత్రం ఉంటుంది, కానీ ఈ లూరు మటుకు మార్చుకోవాలమ్మా. సరే, ఇదే లూరు ప్యాకెట్. ఈ ప్యాకెట్ వచ్చి మనకి ఎన్పిఎం షాప్లో దొరుకుతుంది. సంబంధించిన లూరు ఇది మటుకు కాండం తొలిచే పురుగు, వరిలో కాండం తొలిచే పురుగు సంబంధించిన లూరు ఇది. 1 ఎకరానికి 5 నుంచి 10 వరకు లింగాష బుట్టలు పెట్టుకోవాలి. ఈ లింగాష బుట్టలు మనం వాడటం వల్ల పురుగు శాతం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కొంతవరకు పురుగుని అరికట్టవచ్చు. ఈ పురుగుని మనం చూసిన తర్వాత ఈ పురుగుకి ఏ కషాయం కొడితే ఆ పురుగు చచ్చిపోద్దో మనం ఆ కషాయం కొట్టుకొని పురుగుని నివారించవచ్చు. పార్వతమ్మ, లింగాకర్షక బుట్టల గురించి మాకు చెప్పినందుకు చాలా సంతోషం. ఈ పద్ధతులు మా పొలాలలో కూడా పాటిస్తాం మేము. మాకు ఈ పద్ధతి గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.